కామారెడ్డి జిల్లా గాంధారిలో కారు బీభత్సం సృష్టించింది. పెట్రోలింగ్ విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుళ్ల పైకి కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో రవికుమార్ అనే కానిస్టేబుల్ మృతి చెందగా సుభాష్ అనే కానిస్టేబుల్ కు తీవ్ర గాయాలయ్యాయి. కామారెడ్డి జిల్లా గాంధారిలో కారు బీభత్సం సృష్టించింది. పెట్రోలింగ్ విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుళ్ల పైకి కారు ఒక్కసారిగా దూసుకెళ్లింది. మనం దానికి సంబంధించిన సీసీటీవీ విజువల్స్ కూడా చూసుకోవచ్చు. అక్కడ ఇద్దరు పోలీస్ కానిస్టేబుల్ అయితే రోడ్డుపై విధులు నిర్వహిస్తూ ఉన్నారు పెట్రోలింగ్. ఆ నేపథ్యంలోనే ఇటు ఓవర్ స్పీడ్తో వస్తున్న ఒక వెహికల్ ఒక్కసారిగా వారి మీదకి దూసుకొచ్చింది. వెంటనే వాళ్ళు అప్రమత్తమై కూడా ఆ పోలీసులు పరిగెట్టడం కూడా జరిగింది ఆ కానిస్టేబుల్స్. కానీ ఈ ఘటనలో ఒక కానిస్టేబుల్ మృతి చెందగా మరొక కానిస్టేబుల్కి తీవ్ర గాయాలైనట్టుగా కూడా తెలుస్తోంది. ప్రస్తుతం వారిని అయితే హాస్పిటల్కు తరలించారు. ఇటు మనం ఆ విజువల్స్ కనుక గమనించినట్లయితే ఓవర్ స్పీడ్గా ఉండడం జరిగింది ఇటు వెహికల్. మనం రెండు విజువల్స్ కూడా చూసుకోవచ్చు. ఇటు లెఫ్ట్ సైడ్లో ఏదైతే ఉందో అది ఒక్కసారిగా ఆ వెహికల్ అయితే వారి మీదకి దూసుకొచ్చింది. వాళ్ళు ఆ వెహికల్ ఓవర్ స్పీడ్ని చూసి వాళ్ళు తమ ప్రాణాలను రక్షించుకునేందుకు కూడా వాళ్ళు పరుగులు తీశారు. కానీ అంతలోనే ఆ వెహికల్ ఉన్న ఆ స్పీడ్ని మనం గమనిస్తే వాళ్ళు చాలా ఓవర్ స్పీడ్గా ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. ఈ ఘటనలో ఇటు ఒక కానిస్టేబుల్ మృతి చెందాడు, మరొక కానిస్టేబుల్కి అయితే గాయాలయ్యాయి. అయితే వెంటనే కూడా ఈ ఘటన జరిగిన తర్వాత అక్కడ మిగతా కానిస్టేబుల్స్ కానివ్వచ్చు, అలాగే అక్కడ ఉన్న ఆ రోడ్డుపై స్థానికులు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా పరిగెట్టుకుంటూ వచ్చారు. ప్రస్తుతం ఒక కానిస్టేబుల్ అయితే మృతి చెందారు. ఇటు రవికుమార్ అనే కానిస్టేబుల్ మృతి చెందగా మరొక కానిస్టేబుల్కి అయితే తీవ్ర గాయాలయ్యాయి. మనం ఒక్కసారిగా చూసుకోవచ్చు. ఇటు అర్ధరాత్రి పూట పెట్రోలింగ్ నిర్వహిస్తున్న కానిస్టేబుళ్ల పైకి ఒక కారు దూసుకురావడం ఒక కలకలం రేపిందనే చెప్పుకోవాలి. ఇటు సుభాష్ అనే కానిస్టేబుల్. ఈ ఘటన కామారెడ్డి జిల్లా గాంధారిలో చోటు చేసుకుంది. కామారెడ్డి జిల్లా గాంధారిలో కారు బీభత్సం సృష్టించింది. పెట్రోలింగ్ విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుళ్ల పైకైతే కారు ఒక్కసారిగా దూసుకొచ్చింది. ఈ కార్లకు సంబంధించి ఎంతమంది ప్రయాణం చేస్తున్నారు, వాళ్ళు ఓవర్ స్పీడ్ కూడా మనం చూసుకోవచ్చు. ప్రమాదానికి కారణమైన కారు కూడా మనకి కనిపిస్తుంది. ఇటు TS09EA9495 నెంబర్తో ఆ కారు ఉంది. ఇటు కానిస్టేబుల్ ఏదైతే రోడ్డుపై పెట్రోలింగ్ నిర్వహిస్తూ ఉన్నారో ఆ నేపథ్యంలోనూ కూడా ఇటు ఒక్కసారిగా వారిపైకైతే కారు దూసుకెళ్ళింది. ఈ ఘటనలో ఇటు ఒక కానిస్టేబుల్ మృతి చెందగా మరొక కానిస్టేబుల్కి అయితే తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే కూడా అక్కడ ఉన్న ఆ మరొక పోలీసు వీళ్ళందరూ కూడా పరిగెట్టుకుంటూ వారి వద్దకు చేరుకున్నారు. అంటే ఆ కారు ఎంత ఓవర్ స్పీడ్గా ఉందో కూడా మనం అర్థం చేసుకోవచ్చు. వీళ్ళు అక్కడి నుంచి తమ ప్రాణాలని రక్షించుకునేందుకు కూడా వీళ్ళు పరుగులు తీశారు. కానీ అక్కడ ఓవర్ స్పీడ్ ఉన్న కారణంగా కూడా కారు ఒక్కసారిగా వారి మీదకి దూసుకొచ్చింది. ఇది అర్ధరాత్రి కావడంతో కూడా వాళ్ళు ఒకరు ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది.